రాజమండ్రిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో 26 మంది గాయపడ్డారు. 2 ట్రావెల్ బస్సులను విద్యార్థులతో కూడిన మరో 2 బస్సులు ఢీకొనడంతో దివాన్ చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలో ఉన్న గుండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ స్కూల్, కళాశాలకు చెందిన 9, 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది 2 బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటన కోసం వచ్చారు. తిరిగి నల్గొండకు బయలుదేరే క్రమంలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి వైపు వస్తున్నారు. మరో 2 ట్రావెల్ బస్సులతో పాటు విద్యార్థుల కూడా బస్సులు వరుసగా వెళ్తున్న క్రమంలో దివాన్ చెరువు పరిధిలో ఓ గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న పిల్లల బస్సులు 2, మరో ట్రావెల్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 2 బస్సుల్లోని 26 మంది విద్యార్థులకు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐలు మంగాదేవి, సుమంత్ సిబ్బంది చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం గాయపడిన వారిని 3 అంబులెన్స్లలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.